హలో అండి, నేను జాన్సన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఫోన్ గురించి అన్నమాట. అయితే మనం ఫోన్ని ఎలా వాడుతున్నాము అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. నేను ఈ మధ్య ఒక టాపిక్ చదివానండి. మనం మనుషులం అని ఒక టాపిక్ చదివాను అనమాట. దానిలో ఆ రచయిత ఏం చెప్పారంటే, ఆయన చెప్పింది అక్షరాల నిజమండి. చాలా బాగా రాసుకొచ్చారు. అది చదివితే నాకు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలనిపించింది అన్నమాట. ఆయన ఏం చెప్పారంటే, ఆ రచయిత రైలు ప్రయాణంలో మనుషులు ఇదివరకటి రోజుల్లో అంటే ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ రాకముందు మనుషులు ట్రైన్లో అన్నమాట ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులతో ఎంతో కలిసి మెలిసి కబుర్లు చెప్పుకుంటూ తినుబండారాలు షేర్ చేసుకుంటూ సరదాగా ప్రయాణం చేసేవాళ్ళు అని చెప్పారు. నిజమే కదండి. నాకు తెలుసు కూడా, అది చాలా నిజం. చాలా సరదాగా గడిచేది ప్రయాణం. ఎదురు బెదురు బెర్తులు ఉంటాయి, కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకోవడం అయ్యేది. అదే మనకి నైట్ టైం అయితే మళ్ళీ ఎవరికి వాళ్ళం పడుకుని మళ్ళీ పొద్దుటే లేచి చక్కగా అందరం కలిసి టీలు తాగుతూ మళ్ళీ కొస్త పేపర్లు చదువుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. కానీ ఇప్పుడు ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత పక్కనున్న మనుషులు ఎవరు వచ్చి కూర్చుంటున్నారు, ఎవరు దిగుతున్నారు గమనించట్లేదు. వస్తున్నారు వెళ్తున్నారు, అంతేగాని పక్కన ఎవరు కూర్చుంటున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది ఎవరు గమనించట్లేదు కదండి. ఇలా ఫోన్ పెట్టేసుకుని ఇంక అంతే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆ ఫోన్లో తల దించుకుని కూర్చోవటం అయిపోతుంది. లేదంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వినడం, అలా లేకపోతే వీడియోస్ చూస్తూ ఎదురుగా ఉన్న మనుషులను అస్సలు పలకరించే పని లేదు. ఇదే పద్ధతి ఒక ట్రైన్లోనే కాదండి. ఇప్పుడు ఇది మనం ట్రైన్ గురించి చెప్పారు ఆయన, సరే. కానీ ఇళ్ళల్లో కూడా ఏం చేస్తున్నాము, అదే కదా చేస్తున్నాము. ఇళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంట్లో నలుగురు ఉన్నారంటే 4 ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు ఇంట్లో ఉండి. పిల్లలు వీడియో గేమ్స్, పెద్దలు వీడియో గేమ్స్, కార్టూన్స్ చూస్తుంటే పెద్దవాళ్ళు వీడియోస్ చూస్తూ గడిపేస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో మాటలు తగ్గిపోయినాయి. ఇంట్లో అపార్ట్మెంట్స్లో కూడా అంతేనండి. ఎవరి కాళ్ళు తలుపులేసి కూర్చుంటున్నాము. ఇంకా ఒక్కో చోట అయితే మరీ అన్యాయం. అసలు ఎదురింట్లో ఎవరుంటున్నారో కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పేర్లు కానీ, ఎవరుంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఏమి. ఎంతసేపు తలుపులు మూసుకుని కూర్చోవడం. ఇదివరకు అయితే కాస్త సాయంత్రాల్లో చల్లగాలికి బయటకు వచ్చి ఇరుగు పొరుగు కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదండి. అపార్ట్మెంట్స్లో అయితే అసలు తలుపులే తీయడం లేదు. అయితే ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా. చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. కానీ అదే లోకంగా బ్రతికితే మాత్రం మనం దానికి ఎడిక్ట్ అయిపోతాము. ఇతర మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ ఫోన్ వలన ఎన్నో పనులు మనం ఇంట్లో కూర్చుని చేసుకోగలుగుతున్నాము. వీటి వలన ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఫోన్ని జాగ్రత్తగా వాడడానికి చూడాలి. చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి కదండి ఫోన్ ద్వారా. రాంగ్ కాల్స్ రావడం, ఇంకా రకరకాలు జరుగుతున్నాయి కదా. ఆ చాటింగ్లో ఇంకా రకరకాలుగా రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం, ముక్కు మొహం తెలియకుండా తెలియని వాళ్ళకి మళ్ళీ డబ్బులు
డబ్బులు అడిగితే ఇచ్చేయడాలు, ఇలా చాలా మోసాలు జరుగుతున్నాయి కదా. అదంతా చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఫోన్ వాడుకోవడంలో ఉన్న ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో, చెడు కూడా అంతుంది. సో అది పెద్దవాళ్ళు కూడా మోసపోతున్నారని ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం కదండి. చాలా ఘోరంగా మోసపోతున్నారు పెద్దవాళ్ళు కూడా, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా. అంటే అంతగా నమ్మిస్తున్నారు అవతల వాళ్ళు కూడా ఫోన్లో. అయితే మనం పెద్దవాళ్ళం కూడా ఏం చేయాలి? పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలా ఎడిక్ట్ అయిపోతున్నారా, మంచి చూస్తున్నారా, చెడు చూస్తున్నారా అనేది మనం పిల్లల్ని కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. అయితే రైలు ప్రయాణం గురించి చెప్పుకున్నాం కదండి. ఇదివరకైతే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండేవాళ్ళని. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు, ఒకళ్ళ సంస్కృతి ఒకళ్ళు, వేరు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళైతే మేము ఇలా చేస్తాం, మీరు ఎలా చేస్తారు, ఇలా అన్నీ వాళ్ళ కల్చర్ గురించి కూడా మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు చేసే వృత్తుల గురించి ఇలా అన్ని కబుర్లు వచ్చాయన్నమాట. అది ఒకరికొకరికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అయ్యేది. అయితే ఇప్పుడు అలా ఏం లేదండి. ఎవరి జాసలో వాళ్ళు ఉండిపోవడం వలన మనకు కొంచెం ఇది కూడా తగ్గిపోయింది. ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం అయితే తగ్గిపోయింది. అయితే మామూలుగా అయితే చక్కగా నిజ జీవితంలో పరిచయాలను, స్నేహాలను పెంచుకోకుండా ఉండడం అంత మంచిది కాదని చెప్తున్నారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఉంటేనే కదండి కష్టానికి, సుఖానికి ఒకరికొకరు తోడుండేది. అది ఫోన్ వలన మనం అలా అని ఫోన్ చెడ్డదని అనుకోవడానికి లేదు కదా. ఫోన్ వలన మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కాలు బయట పెట్టకుండానే మనకు పనులన్నీ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ గూగుల్ పే, ఫోన్పే వచ్చిన తర్వాత ఇంకా సులువైపోయింది కదండి. ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ, కరెంటు బిల్లు కట్టడం, మళ్ళీ మెయింటెనెన్స్ కట్టాలంటే అవి, ఇంకా మనకు ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం అన్నీ ఫోన్ ద్వారానే కదా. ఇదివరకు కరెంటు బిల్లు కట్టాలంటే ఎంతో పెద్ద లైన్ ఉండేదండి. శని ఆదివారాలు అదే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే శనివారం వెళితే చాలా పెద్ద లైన్ ఉండేది. మామూలు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కరెంటు బిల్లు కట్టాలంటే మామూలు రోజులు చూసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పటికి పెద్ద లైనే ఉండేదండి. ఇప్పుడు ఆ తిప్పలేం లేవు. చక్కగా ఆన్లైన్లో పేమెంట్ అయిపోతుంది కదా కరెంటు బిల్లు కూడా. ఫోన్ వలన చాలా ఉపయోగాలు వచ్చినాయి. మనకు కావాల్సినవన్నీ, ఆఖరికి బట్టలు, బొమ్మలు అంతా షాపింగ్ అంతా ఆన్లైన్ షాపింగే కదండి ఇప్పుడు. మొన్న కరోనా టైంలో కూడా మనకి పాపం ఆన్లైన్ షాపింగ్ కొంత తగ్గినా కొంతమంది తెచ్చిచ్చారండి బాని. అలాగే ఇవన్నీ మనకి ఫోన్ వలన కలిగే ఉపయోగాలన్నమాట. ఫోన్ సరిగ్గా వాడుకుంటే. అదే చెడ్డ పనులకు వాడితే మన లైఫే స్పాయిల్ అయిపోతుంది. అది ఈ బెట్టింగ్లకి ఇలాంటి వాటికి వాడారనుకోండి, అదే గమనిస్తుండాలి పిల్లల్ని. ఈ మధ్య పేపర్లు అన్నీ ఇవే కదా. ఆ బెట్టింగ్లో ఆ డబ్బులు పోగొట్టుకున్నారు, ఈ ఆటల్లో గేమ్స్ ఒకటి రమ్మీ అని ఏవేవో చెప్తున్నారు కదా. ఆ గేమ్స్లో కూడా డబ్బులు పోగొట్టుకుని పిల్లలు సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారని చదువుతున్నాం. సో మనం పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఇంట్లో పిల్లలే అని కాదు, పెద్దవాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. ఒకరికొకరు గమనించుకుని అలర్ట్ చేసుకోవడమే, జాగ్రత్తగా ఉండాలి అని. పైగా చక్కగా ఫోన్లో ఏ డౌట్ వచ్చినా మనం గూగుల్ సెర్చ్ చేయొచ్చు. లేదు ఏదైనా మనకి ఇంకా వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో చూస్తున్నాము. యూట్యూబ్ ద్వారా కూడా మనం బోల్డ్ నేర్చుకుంటున్నాం కదండి. అది ఆ డౌట్స్ అన్నీ, మనకి వచ్చిన డౌట్స్ అన్నీ చక్కగా ఫోన్ ద్వారానే క్లియర్ అయిపోతున్నాయి. సో మనం మంచి విషయాలకి ఫోన్ వాడుతూ చెడ్డ విషయాలకి దూరంగా ఉంటూ
ఫోన్ని సద్వినియోగం చేసుకుందాం అన్నమాట. సరేనండి, మరి ఉంటా. ఇది ఫోన్ గురించి సంగతులు అన్నమాట ఇవి. ఓకే, విన్నారు కదండి ఫోన్ గురించి, ఫోన్ ఎలా వాడుకోవాలి జాగ్రత్తగా అని. అది అయితే మన అడగర్ల ఝాన్సీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను.